రక్షణ వెంటనే దళిత నాయకులకు రక్షణ వెంటనే బయటికి రాలే. అదే రెడ్డి ఖమ్మంలో అయితే వెంటనే వస్తారు ఫోన్లో, బ్రదర్ మీరు అల్లాడు చేద్దండి మేము చూసుకుంటాం వాళ్ళ కథ అని. నైట్ మీరు ఒక మాట ముందుగా అందరికీ జై భీమ్. ప్రధానంగా ఏదైతే ఎస్సీ జనసంఘం ఆఫీస్ పైన దాడి, అదేవిధంగా నిన్ను చంపుతామంటూ ఫ్లెక్సీలపైన హెచ్చరికలు, ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క ఘటన నిరసిస్తూ దాదాపు ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మేధావులు అంతా కూడా నా వెన్నంటే ఉంటూ నాకు ధైర్యాన్ని ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా మేము 1 టౌన్లో కంప్లైంట్ చేసిన వెంటనే ఆ యొక్క ఘటనను స్పందించిన పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ చేసేసి ఆ యొక్క విచారణ మొదలుపెట్టినందుకు పోలీస్ యంత్రాంగానికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజాస్వామిక దేశంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది. అందులో భాగంగానే ఎక్కడ సమస్యలు ఉన్నా సరే ఎస్సీ జనసంఘంగా ప్రశ్నించడమే నేను చేసిన తప్ప అని చెప్పేసి ఇదే సందర్భంగా కొంతమందిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. నా పైన ధైర్యంగా దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే నా పైన ధైర్యంగా ఎదుర్కోవాలి, కానీ ఇలాంటి చెత్త ఆలోచనలకి, పనికిమాల ఆలోచనలకి చేస్తూ ఆఫీసులపై దాడి చేస్తూ ఆఫీసుని ధ్వంసం చేయడం నిజంగా ఏమాత్రం ఈ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా ఏదైనా తప్పులుంటే చట్టపరంగా లేదా కోర్టు పరంగా మీరు ముందుకెళ్ళాలి తప్ప ఈ విధమైన ఆలోచనలు భౌతికంగా దాడి చేయలేక పిరికి పంద చర్యలాగా ఇంత దుర్మార్గంగా నిన్ను చంపుతామంటూ హెచ్చరికలు చేసే విధంగా చేసినటువంటి ఎవరికైనా సరే సూటిగా హెచ్చరిస్తూ ఉన్నాం. దమ్ము ధైర్యం ఉంటే ఎవడైనా సరే ధైర్యంగా ముందుకొచ్చి ఎదుర్కోండి. ఇలాంటి చెత్త ఆలోచనలు మాత్రం చేయొద్దని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర విశాఖపట్నం కానీ, గుంటూరు కానీ, అదేవిధంగా కర్నూలు జిల్లా కానీ ఎక్కడ చూసినా సరే దళిత గిరిజన నాయకులపైన దాడులు, హత్యలు జరుగుతూ ఉన్నాయి. వీటికన్నిటికీ ప్రధాన కారణం ఏమంటే దళితులు ఏం చేస్తారనే చులకన భావన, లేకపోతే ఎందుకు ఇటువంటి ఆలోచన చేస్తున్నారు? మేమంతా కూడా ఒక్కతాటిపై ఉన్నాం. ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా సరే తప్పనిసరిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రశ్నించే తీరుతామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇదే సందర్భంలో ఎస్పీ గారికి కూడా మా యొక్క విన్నపాన్ని తెలియజేశాం. ఆయన కూడా త్వరలోనే ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని పట్టుకొని కఠినంగా శిక్షలు వేసే విధంగా నేను కూడా కృషి చేస్తానని చెప్పినటువంటి ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే ఎవడైనా సరే మరొకసారి తెలియజేస్తా ఉన్నా, ఇంత దుర్మార్గమైన చర్యకు పూనుకున్న ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి హెచ్చరిస్తూ, ఏదేమైనా నా వెంట నడుస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్. జై ముందుగా మీడియా మిత్రులందరికీ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు
జిల్లా ఎస్పీ గారిని కలవడానికి జిల్లా ఎస్పీ గారి దగ్గరికి రావడం జరిగింది. అయితే మన 12వ తారీఖు ఎస్సీ జనసంఘం ఆఫీస్ పైన నైటు తెల్లారుజాము కాడ 3 గంటల ఆ సమయంలో లోపలికి వెళ్ళి లోపల ఉండే రికార్డులన్నీ తిరిగేసి ఆఫీసులో ఉండే కుర్చీలన్నీ చిందరబందరం చేసేసి మరి అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని కోసివేయడము, మరి అదే కుల్లాయప్ప రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నాడు, మరి ఆయన ఫోటోని కోసివేయడము ఇది మంచి సంస్కృతి కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఏవైనా సమస్యలుంటే ధైర్యంగా వచ్చి కూర్చొని మాట్లాడుకోవాలా. మీకు ఇతరులకి ఏదైనా ఎక్కడైనా బాధ కలిగింటేనో ఏదైనా నొప్పి కలిగింటేనో అన్న పలానా అంశం పైన మాకు బాధ కలిగింది, మీరు అన్యాయంగా అక్కడ సపోర్ట్ చేసినారా అనేది ఏదైనా ఉంటే బహిరంగంగా వచ్చి మాట్లాడుకోవాలి. కానీ ఇట్లా ఆఫీసులపైన దాడులు కానీ వ్యక్తులపైన దాడులు చేసుకోవడం కానీ ఇవన్నీ మంచి సంస్కృతి కాదని చెప్పి మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. భవిష్యత్తులో ఇలాంటి దాడులు దౌర్జన్యాలు ఎక్కడ జరిగినా కూడా ఎవరికి మంచిది కాదు. మరి జిల్లా ఎస్పీ గారు కూడా వీటి మీద వెంటనే చర్య తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేసి తప్పనిసరిగా ఎక్కడైతే చేశారో వాళ్ళని కూడా వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దాజుగాని కుల్లాయప్ప గారి ఆఫీస్ పైన దాడి, అతనిపై ఫ్లెక్సీల మీద అత్యంత ప్రయత్నం జరిగింది. అది దాదాపు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లాలని అందరూ కుల సంఘాల నాయకులందరూ ఎస్పీ గారి దృష్టికి రావడం జరిగింది. అయితే ఎస్పీ గారు ఈరోజు కాన్ఫరెన్స్లో ఉండడం వల్ల మాకు కొంచెం సమయం పట్టింది. అయినా లాస్ట్కి ఎస్పీ గారిని కలిసాం. అయితే ఎస్పీ గారు ఈ విషయాలన్నీ సున్నంగా తెలుసు, పోలీసుల దగ్గర ఆ విషయం ఉంది వాళ్ళ దగ్గర, అయితే బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మాకు పోలీసులు తప్ప మమ్మల్ని కాపాడేది, మమ్మల్ని రక్షించే పోలీసుల శాఖ తప్ప వేరే వాళ్ళు ఎవరున్న ఉద్దేశంతో మేము ఎస్పీ గారికి మా ఆవేదన మొత్తం విన్నవించుకుంటే ఎస్పీ గారు మేము ఖచ్చితంగా దీన్ని పరిశీలిస్తాం, నిందితుని ఖచ్చితంగా మేము పట్టుకొని ఖచ్చితంగా ఇలాంటివి జిల్లాలో పునరావృతం కాకుండా చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అదేవిధంగా నిందితుల్ని అతి త్వరలో పట్టుకొని వాళ్ళని శిక్షించాలని కోరుతూ, అదేవిధంగా కుల్లాయప్ప గారి ఫ్యామిలీకి కానీ ఎటువంటి చేతగాని పనులు చేస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదు అని మేము తెలియజేస్తున్నాం ఈ మీడియా ద్వారా. కాబట్టి మీకు ఏదైనా ఉంటే భౌతికంగా మీరు రావండి, భౌతికంగా ఏదైనా చేయాలంటే చేయండి, తప్ప ఇట్లాంటి ఆఫీసులు ధ్వంసాలు చేయడం, అదేవిధంగా ఫ్లెక్సీలు ఇచ్చడం ఇది చాలా బాధాకరమైన విషయం. మీకు హెచ్చరిస్తున్న ఒకటే, కానీ ఇక్కడ పోలీస్ పగడబందిగా పనిచేస్తూ ఉంది. పనిచేసే విధంగా మీరు అనవసరమైన దాంట్లో ఇరుక్కొని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. జై భీమ్. ఈ నెల 12వ తేదీన రాత్రి దాస్గాన్పల్లి కుల్లాయప్ప ఎస్సీ జనసంఘం కార్యాలయం పైన దాడి చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ దాడిని ఖండిస్తూ గత 12వ తేదీ నుంచి అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగానే 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు కూడా మరి దాడి సంఘటనపై కంప్లైంట్ చేయడం జరిగినది. మరి 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. మరి భవిష్యత్తులో ఇలాంటి నిందితులు మరొకరిపైన కానీ మరే ఇతర దళిత కార్యాలయాలపైన దాడి చేయకూడదనే ఉద్దేశంతో విచారణ వేగవంతం చేసి నిందితులను పట్టుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఎస్పీ గారిని కలిసి మరి దాస్గాన్పల్లి కుల్లాయప్ప తరఫున మరి అన్ని దళిత ప్రజా సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు నాయకులు కలుసుకొని ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగినది. ఎస్పీ గారు తప్పకుండా వీలైన తొందరగా నిందితుని పట్టుకొని మరి విచారించి అతన్ని చర్యలు తీసుకుంటామని చెప్పనేసి కూడా హామీ ఇవ్వడం జరిగినది. భవిష్యత్తులో ఏ ఒక్క దళిత నాయకుడి కార్యాలయం పైన కానీ దళిత నాయకుల్ని టార్గెట్ చేసి దాడులు చేస్తే మరి ఉమ్మడి జిల్లాలో ఉన్న దళిత సంఘాలు, ప్రజా సంఘాలందరూ కూడా ఏకమై మరి ప్రతి ఒక్కరికి కూడా సహకరించి మరి ఉద్యమ బాట పడతాం మాకేదైనా జరిగితే అనే విషయాన్ని ఈరోజు మీడియా ముఖంగా బహుజన చైతన్య వేదిక ద్వారా మరి అన్ని ప్రజా సంఘాల వరకు ముఖ్యంగా దాస్గాన్పల్లి కుల్లాయప్పకు ఈ సందర్భంగా మద్దతు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారము. ఈరోజు నాకు కుల్లాయప్ప గారికి ఆఫీస్ మీదకి పోయి మన అంబేద్కర్ ఫోటోను కుల్లాయప్ప ఫోటోను చించేయడం అంటే చాలా దుర్మార్గము.
దాన్ని కూడా ఎవరైతే దుర్మార్గులు దాన్ని సించినారో దాన్ని ఎరిపే చేసి ఖచ్చితంగా వాళ్ళు పట్టుకొని శిక్షించాలని చెప్పి మేము ఎంఆర్పిఎస్ తరఫున తెలియజేస్తున్నాం. ఈరోజు నాకు వెంకట నరసానాయుడు మన